ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. ఇందాకగానే చూస్తున్నాను, నా పిల్లలు వచ్చి 10 నిమిషాలన్నా అవలేదు కదా. అలాడెవడో వచ్చాడు టైపీస్ అన్నాడు, నువ్వు వచ్చావు టైపీస్ అంటున్నావు. చేతికి ఆశపెట్టుకుని కూడా గచ్చినాను కదా. మీకు అమ్మాయిలు కావాల్సి వచ్చారా? మీలాంటి వాళ్ళ కోసం వాళ్ళు అక్కడ పెద్ద గడియారు పెట్టారు. వచ్చావంతే చెప్తాను నీకు టైపీస్. ఈ పాలు ఏమంటారా? మగవాళ్ళు ఆడవాళ్ల కళ్ళలో గుచ్చి గుచ్చి చూడాలి. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. ఇంటికి రా చెప్తాను. ఈ గ్రీన్ ట్రై చేద్దాం. ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. 10:30. ఒక నిమిషం ఆగుతారా? మీ చొక్కా చాలా బాగుంది. మీ మొహం ఇంకా అందంగా ఉంది. కానీ ఆ కళ్ళజోడు మీ మొహానికి అసహ్యంగా ఉంది. అది తీసేస్తే మీ కళ్ళల్లో కళ్ళెట్టి చూడాలనుంది. డాక్టర్ గారు, మా వాడికి ఎలా ఉంది? నో ప్రాబ్లం. లేచి నడవగలరా డాక్టర్? లేస్తే తప్పకుండా నడుస్తాడు. అంతవరకు రెస్ట్ తీసుకుంటే చాలు. యాక్సిడెంట్ అయింది మా వాడికైతే నేనెందుకు డాక్టర్ రెస్ట్ Shut up. నేను చెప్పింది అతని గురించి. డాక్టర్ ఓకే అని చెప్పారు కదా, అలా బయటకు వెళ్దాం కొట్టుదాం రా. నాని నాని, రేయ్, నీ క్లోజ్ ఫ్రెండ్ పిలుస్తున్నాడు, వెళ్ళి చూడు. వెళ్ళు. ఏంట్రా? నాకెందుకు దెబ్బ తగిలిందని వాళ్ళిద్దరికి చెప్పలేదు కదా. ఇంకా లేదు. పోనీ ఈనాడు పేపర్ సిటీ ఎడిషన్ లో వేయించమంటావా? లేకపోతే ఏంట్రా? చూడు, నువ్వు పెయింటింగ్ చేస్తూ కాలు జారి కింద పడ్డావని చిన్న కట్టింగ్ ఇచ్చాను. నిన్నెవరైనా అడిగినా కూడా అలాగే చెప్పు, లేకపోతే పరువు పోతుంది. అమ్మో, నేను నోరెత్తను. వెరీ గుడ్, నేను వెళ్ళి దమ్ము కొట్టొస్తాను. ఇట్రారా. నాని, ఏంట్రా? ఇక్కడ అందమైన నర్సులు ఉంటారు కదా. ఉంటారు. అయితే ఇంకో ఐడియా చెప్పరా, ఇక్కడే ట్రై చేస్తాను. అదేంట్రా ఐడియా అడిగితే మొహాల తిప్పావు? ఆలోచించి మళ్ళీ వచ్చి చెప్తాను. అయితే సరే. రేయ్, ఏంట్రా నవ్వు? ఇట్రా. నవ్వకేం చేయమంటారా? ఆ పైంటర్ గాడు చేయి విరిగి అరగంటైనా కాలేదు, అప్పుడే ఇంకో ఐడియా అడుగుతున్నాడు. గట్టిగా నవ్వకండ్రా, వాడిని మనం ఏడిపిస్తున్నాం అన్న సంగతి వాడికి తెలీదు. అసలు వాడి గురించి వాడేమనుకుంటున్నాడు? ఆ పల్లెటూరు బయటగాడి కోసం సిటీలో ఫిగర్స్ మొత్తం లైన్ లో నిలబడతారనుకుంటున్నాడా? అన్ని ఉన్న మనమే అమ్మాయిల్ని ఎలా లైన్ లో పెట్టాలా అని నానా తిప్పలు పడుతుంటే ఐ లవ్ యూ అంట కూడా రాదు. వాడికి ఎలా పడతారు అమ్మాయిలు? చదువా లేదు, నలుగురిలో ఎలా బిహేవ్ చేయాలో తెలియదు, ఆస్థ అంతకన్నా లేదు. ఇక ఏమైనా వాడి కేసు కట్టి ఎలా చూస్తుందిరా? ఎక్స్క్యూజ్ మీ, టైం ప్లీజ్. 9:20. అదేదో కాస్త నవ్వుతూ చెప్పచ్చుగా. మరీ ఆవుదం తగిన వాళ్ళగా చెప్పకపోతే నీ సొమ్యం పోయింది. అంతా కలికాలం నాయన. ఈ రోజుల్లో ఇలా పొగరెక్కిన అమ్మాయిలు ఉన్నారు, అలాంటి దురదృష్టవంతులు ఉన్నారు. పాపం భగవంతుడు వాళ్ళకి అన్ని ఇచ్చి మాటలు రాకుండా చేశాడు.
బ బ బ బ బ ర ర బే 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 ఆ బే బే బా బే ర బే యా బా ఆ బ ఏమిటది ఏమిటి నీకు ఆ? ఐ గట్ ఇట్ మామ్ చూడు నేను అమెరికా వెళ్ళని మ్యాన్ హెల్ప్ చేయను అడగా ఐ గట్ ఎ లెటర్ ఫ్రమ్ యుఎస్ గుడ్ బై టు ఇండియా చలో అమెరికా. కంగ్రాట్స్ రా, నువ్వు అమెరికా వెళ్ళాలని గొంతులేస్తున్నా బానే ఉంది, కానీ అక్కడి నుంచి వచ్చిన అమ్మాయిని మాత్రం పట్టించుకోవడం లేదు. ఏమైంది మామ్, వాట్స్ ద ప్రాబ్లం? ఏ శ్వేత్, వాట్ హ్యాపెండ్? ఇండియా క్లైమేట్ పడలేదా? చూడు శ్వేత, నువ్వు ఇండియాలో ఉన్నంతకాలం నీకేం జరిగినా మాదే బాధ్యత. మీ నాన్నగారేమో రోజు అమెరికా నుంచి ఫోన్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది, మా అమ్మాయి ఎలా ఉంది అని అడుగుతున్నాడు. నీకేదైనా ప్రాబ్లం ఉంటే నాతో చెప్పు. ఏం లేదు అంకుల్. విక్రమ్, మ్, రామ్ నగర్ ఏరియాలో మూగవాళ్ళ ఇన్స్టిట్యూట్ ఏదైనా ఉందా? దేనికి? డాన్స్ స్కూల్ అడ్రస్ గురించి అక్కడ ఓ అమ్మాయిని అడిగాను. పాపం తను మూగది. ఆ అమ్మాయి ఏం చెప్పిందో నాకు అర్థం కాలేదు, కానీ మరొకతను కరెక్ట్ గా చెప్పాడు. అతను మూగవాడే, బట్ అతను సైకిల్ చేసి చెప్పింది మాత్రం నాకు ఈజీగా అర్థమైంది. వాట్ శ్వేత్, ఈ చిన్న విషయానికి ఎందుకు మూడౌట్ అవడం? లేదు విక్రమ్, ఏమైనా మూగవాళ్ళుగా పుడితే లైఫ్ చాలా కష్టం కదా. విద్యా ప్రాప్తిరస్తు, మనోభీష్ట ఫల సిద్ధిరస్తు. అదేంటి టీచర్ గారి కాళ్ళకి నమస్కారం పెట్టలేదు? అదే నాకు అర్థం కావట్లేదు. మీరంతా ఈ రోజే క్లాస్ లో జాయిన్ అయ్యారు కదా, రేపటి నుంచి డాన్స్ ప్రాక్టీస్ చేద్దరు గానీ, సరేనా? ఓకే మేడం. ఎక్స్క్యూజ్ మీ. హాయ్, ఐఎమ్ లావణ్య. ఐఎమ్ శ్వేత. డాన్స్ నేర్చుకోవడం కోసం మీరు అమెరికా నుంచి వచ్చారని విన్నాను. అక్కడి నుంచి వచ్చి కూడా మీరు భరతనాట్యం నేర్చుకుంటున్నారు, చుడిదార్స్ వేసుకుంటున్నారు అంటే మీకు మన ఇండియన్ కల్చర్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అలాగేం కాదు, అమెరికన్ కల్చర్ లో నచ్చినవి ఉన్నాయి, అలాగే ఇండియన్ కల్చర్ లో నచ్చనివి ఉన్నాయి. నచ్చనివా? ఇక్కడ మీరందరూ టీచర్ కాళ్ళకి నమస్కరించారుగా, అదే నాకు నచ్చలేదు. అది మన పెద్దలు పెట్టిన సాంప్రదాయం. ఓకే, ఇప్పుడే కదా మనం కలుసుకున్నాం, ఇంతలోనే ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? లెట్స్ గో.